గోపాలన్న పాపని చూపి పాపని వాళ్ళని చూపిస్తారు. మేడం కొంచెం ఇప్పుడు ఎవరి దగ్గర పోతారు? చాక్లెట్స్ ఉన్నాయా? విసల్ కూడా ఉంది నా దగ్గర. విసల్ ఉంది కదా. పోలీసు వాళ్ళు చూసారు ఎప్పుడైనా? సీసీ ఫుటేజ్ అనేది ఫోన్ నుండి తీసుకున్నాం. సీసీ ఫుటేజ్ ఎప్పుడు నుండి తీసుకున్నామంట, లేకపోతే లొకేషన్ మనం అది టెక్నికల్. సో ఒక వెమ్లవాడ టెంపుల్లో, వెమ్లవాడ టౌన్లో 23rd డిసెంబర్కి ఒక చిన్న పాప, ఆమె పేరు అద్వైత, ఈమె కొంత ముగ్గురు లేడీస్ వచ్చి కిడ్నాపింగ్ చేశారు. దీనికి ఇన్ఫర్మేషన్ మనకి 30th డిసెంబర్ వచ్చింది. ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్లో ఉంటుంది, అంటే 1 month నుండి అక్కడే ఉంటుంది. దానికి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు. దానికి కొంచెం డిలే అయింది. దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము, సిసిఎస్ అండ్ లోకల్ ఇన్స్పెక్టర్, అండ్ ఆల్మోస్ట్ 7 టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్, సీసీటీవీ కెమెరాస్, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము. ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చినాయి. సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము. ఆ కరీంనగర్ నుండి లేకపోతే మన వెమ్లవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి, ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోడాడ అట్లయిన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్ని అక్కడ సీసీటీవీస్ చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మహబూబాబాద్ టీం పోయింది. అక్కడ మన మహబూబాబాద్ టీంకి తీసుకొని ఆమె దొరికింది. అక్కడ లోకల్ ఉప సర్పంచ్ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత చిన్న పాప అండ్ ముగ్గురు లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లెర్న్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ అంటే జనాలకి ఏంటి అంటే, మీరు అందరు సీసీటీవీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే సీసీటీవీస్ ఉంటే మనం 100% ఏమైనా కేసు డిటెక్ట్ చేయవచ్చు. సీసీటీవీస్ లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది. ఈ కేసులో మనకి తెలిసింది ఇప్పుడు 30th కేసు అయిన తర్వాత ఈరోజు 10th క్లోజ్ అవుతుంది. అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల. బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత సీసీటీవీస్ కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో, చుట్టుపక్కల, బయట, మీ షాప్స్లో. అది మీకు ఏమైనా కారణంలో మీకు హెల్ప్ అవుతుంది. జనరల్గా మనం ఏంటి అంటే మనకి ఏం హెల్ప్ కాదు, మన లోపల పెడతాం. సో దయచేసి మీరు మ్యాక్సిమం సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలి. ఇది కాకుండా ఏమైనా ఇట్లా చిన్న పాప ఎవరి దగ్గర మీకు కనిపిస్తే మీరు తొందరగా 100 డయల్ చేయండి. సో దట్ మనం ఏం చేస్తాము అంటే ఐడెంటిఫై చేస్తాము అది ఎవరి చిన్న పాప. సో దట్ మనం కన్సర్న్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది మనకి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో దట్ ఇట్లయినా ఇష్యూస్, కిడ్నాపింగ్ లాగా ఇష్యూస్ ఎక్కడైనా జరగదు. బికాజ్ పాప చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏం గుర్తుండదు. మేబీ 2 years తర్వాత వాళ్ళు కూడా వీళ్ళైనా అమ్మ నాన్న అనుకొని మేబీ అట్లా ఉంటారు. బట్ తర్వాత మదర్కి అండ్ పేరెంట్స్కి బాధ తర్వాత వస్తుంది. థ్యాంక్ యూ. పాత ఇప్పటి వరకు వాళ్ళపైన ఏం నేరాలు లేదు, మన దృష్టిలో ఏం రాలేదు. అది అందువల్ల ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీ పెడతాము. అసలు ఏం జరిగింది, ఎందుకు చేశారు, అది మొత్తం మనం ఎంక్వైరీ చేస్తాం. 13 రోజులు మంచిగా అంటే చూస్తే మంచిగా ఉంది పాప, అంటే మంచిగా చూసుకున్నారు. అట్లా ఏం లేదు దట్ ఏమైనా గలీజ్ యాక్టివిటీస్ చేశారు, అట్లా ఏం లేదు, మంచిగా చూసుకున్నారు. ఇప్పుడు కెమెరాస్ పెడితే కూడా కెమెరా స్టోరేజ్ ఒక పాయింట్ ఉంటుంది. ఆ స్టోరేజ్ మన దగ్గర ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇదే కేసులో మనకి 21st 22nd కూడా స్టోరేజ్ ఉంటే ఇంకా తొందరగా డిటెక్ట్ అయ్యి చాలా ఆ 3 days ఎక్కడైనా ఫోన్ మాట్లాడడం లేదు, ఏమైనా ఒక చిన్న పొరపాటు చేస్తారు, అలా కొంచెం డిలే అయింది. అంటే సార్ అక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే
టెంపుల్కి వెళ్ళడం వల్ల ఏంటంటే కెమెరాస్, టెంపుల్ కెమెరాస్, లేకపోతే మన బస్ స్టాండ్ కెమెరాస్, అదే అవి పనిచేయడం వల్ల టెంపుల్. తెలిసింది బట్ ఫస్ట్ ఐడెంటిఫై ఎట్లా చేశారు? టెంపుల్లో చేశారు కదా. సో నడుస్తున్నాయి, కొంచెం ఇంకా పెరగాలి. శివరాత్రి సజెషన్ చేస్తారు. ఇస్తాం, డెఫినెట్గా ఇస్తాం. టెంపుల్స్ లాస్ట్ 1 ఇయర్లో నాకు గుర్తేముంది అంటే మోర్ దెన్ 180, 190 కెమెరాస్ ఇన్స్టాల్ అయినాయి జస్ట్ వెమ్లవాడ టౌన్లో. లాస్ట్ 1 ఇయర్లో 180, 190 కావాలంటే చాలా పెద్ద వాట. అది కాకుండా చిన్న చిన్న షాప్ కీపర్స్ కూడా చిన్న చిన్న మేబీ పెట్టి ఉండొచ్చు 1, 1, 2, 2, అది కూడా కౌంట్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మనం ఇప్పుడు ఎక్స్ట్రా మంచి టెక్నాలజీతో 4 MP కెమెరాస్ లేకపోతే నైట్ కెమెరాస్ 100% ఏర్పాటు చేస్తాం, 100% చేస్తాం. అంటే